Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి తన విరాట్ రూప దర్శన భాగ్యమును హిమవంతునకు కలిగించుట, తరువాత సౌమ్య రూపమున ప్రకటితురాలగుట, తదనంతరము అతనికి జ్ఞానోపదేశము చేయుట. దేవి చెప్తోంది, హిమవంత, నా మాయాశక్తి సకల చరాచర జగత్తును సృష్టించెను. పరమార్థ దృష్టితో చూసినచో ఆ మాయ కూడా నాతో భిన్న వస్తువు కాదు. వ్యవహార దృష్టిలో ఈ విద్యయే మాయయను పేరుతో ప్రసిద్ధి చెందెను. తత్వదృష్టితో వేరనున్నది ఏదియును లేదు. తత్వము ఒక్కటే. ఆ తత్వము నేనే. సకల జగత్తును సృష్టించి పిదప నా యొక్క నిజస్వరూప తత్వమునందు ఆ సృష్టి విలీనమగును. పర్వతరాజా, నా మాయ అట్లే విద్యయను పేర్లు గల కర్మల వెంట ప్రాణములను ముందుంచుకొని నేను ప్రవేశించుట జరుగును. కారణమేమటనగా, నేను అట్లు చేయకపోయినచో ప్రాణుల జనన మరణ పరంపర కొనసాగదు. మాయయందలి భేదములకు అనుగుణముగా నా ఆయా కార్యములు జరుగుచుండును. అటులనే ఆకాశము, ఘటాకాశము, మహాకాశము మొదలగు అనేక పేర్లతో వ్యవహరింపబడును. అట్లే నేను ఒక్కదాననై కూడా ఉపాధి భేదములతో వేరువేరుగా నుందును. సూర్యుడు ఉత్తమము నికృష్టములగు సకల వస్తువులను ఎల్లవేళలా ప్రకాశింపచేయును, కానీ అది దూషితము కాదు. అటులనే నాకెప్పుడునూ దోషములంటవు. వాస్తవముగా జీవుడు ఈశ్వరుడు అను భేదము మాయ ద్వారా కల్పించబడినది. ఘటాకాశము, మహాకాశము వలె జీవాత్మ పరమాత్మల భేదము కూడా కల్పితమని తెలుసుకొనవలెను. మాయ ప్రభావముతోనే జీవుడు అనేకములుగా భాషించును. స్వతంత్రుడైనచో అట్లు జరగదు. అట్లే మాయ యొక్క ఆధిపత్యమును స్వీకరించిన బ్రహ్మాది శాసకులయందు కూడా వైవిధ్యము గోచరించును. దేహము, ఇంద్రియములు మొదలైనవి సంఘాత రూపమైన వాసనల భేదమును ఉత్పన్నము చేయు అవిద్య జీవుని యొక్క భేదమునకు కారణమగును. గిరీశ, గుణసంబంధమైన వాసనా భేదములను విభజించున్నదే మాయ. గిరీశ, నాయందే ఈ సృష్టి కలిసి ఉన్నది. నేను దేహాభిమానుడనైన ఈశ్వరుడను. లింగదేహాభిమానియగు విష్ణువును నేనే. స్థూల దేహాభిమానియగు బ్రహ్మను నేనే. విష్ణువు, రుద్రుడు, గౌరీ, సరస్వతి, లక్ష్మి నా రూపములే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రగణములు నేనే. పశువులు, పక్షులు, చండాలురు, దొంగలు, బోయలు, క్రూరకర్ములు, సత్కర్మ చేయువారు, మహాజనులు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఇవన్నీయును నేనే. ఇందులో ఏ సందేహమును లేదు. ఏ వస్తువైనను ఇచ్చట నుండి చూడబడునది, వినబడునది అంతయును నేనే. అది బాహిరమైనది అయినను కావచ్చును, ఆంతరికమైనదైనను కావచ్చును. అన్నింటిలో సదా వ్యాపించి ఉన్నది నేనే. చరాచరములయందు ఏదియును నా నుండి వేరు కాదు. నా నుండి ఏదైనా వేరైనదిగా తలంచినచో దానికి గుడ్రాలు పుత్రునితో ఉపమించుట సముచితము. ఒకే త్రాడు భ్రమ వలన సర్పము మాలారూపమున కనిపించును. వస్తుతః త్రాడు ఒక్కటే. అటులనే ఈశాది రూపములతో నేను కేవలము ప్రతీతుడు నగుదును. ఇందులో సందేహము లేదు. అధిష్టానము యొక్క సత్తాతోనే కాకుండా కల్పితమైన వస్తువు కాంతివంతమగును. అందువలన నా సత్తా చేతనే ఈ చరాచర జగత్తు సత్తా కలిగినదగును. లేకపోయినచో దీని ఉనికియే ఉండదు. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.